బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పుతిన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్పై మళ్ళీ దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్పై గంటన్నర పాటు మాట్లాడుకున్నారు పుతిన్ ట్రంప్. టెహ్రాన్పై దాడి చేస్తే అంతర్జాతీయ సమాజం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ పుతిన్ హెచ్చరించారు. ఇరాన్తో సీజ్ ఫైర్ను పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు పుతిన్. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు తప్పవంటూ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు అన్ని రకాల సహాయం అందిస్తామంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాల్పుల విరమణ, దాంతోపాటు పచ్పద్రా రిఫైనరీ అగ్ని ప్రమాదం లాంటివి ఏప్రిల్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఈ పరిణామాలన్నిటి గురించి కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వీటితో పాటు అనేక అంశాలు డిస్కషన్కి వచ్చాయనేది వినిపిస్తున్నమాట. ఇదొక సాధారణ కాల్ కాదు, జియో పొలిటికల్ పవర్ గేమ్ ఇది. ఏమైంది ఈ కాల్లో మాట్లాడుకుందాం. ఇటు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కూడా ఏకంగా 90 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇది ఫ్రెండ్లీ అండ్ బిజినెస్ లైక్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడ క్లియర్గా మాట్లాడుకున్న డిస్కషన్స్ ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం, సీజ్ ఫైర్ ప్లాన్. ట్రంప్ డైరెక్ట్గా అడిగాడు కొంచెమైనా సీజ్ ఫైర్ కంటిన్యూ చేయాలని చెప్పి. పుతిన్ May 9th విక్టరీ డేకి తాత్కాలికంగా సీజ్ ఫైర్ ఉంటుందని చెప్పి, అయితే అది జరిగే అవకాశం ఉందని చెప్పి పాజిటివ్ సిగ్నల్స్. కానీ రియాలిటీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు, ఒక సింబాలిక్ పాజ్ అని మాత్రం ఇక్కడ అర్థమవుతోంది. అలాగే ఇరాన్ ఇష్యూ డేంజరస్ గేమ్గా మాట్లాడుకుంటున్న సందర్భం. అమెరికా ఇరాన్ టెన్షన్ కూడా టాపిక్గా మారింది. పుతిన్ ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూలో మేము హెల్ప్ చేస్తాం అనేది పుతిన్ ఇచ్చిన ఆఫర్గా మాట్లాడుకుంటే, ముందు మీ యుద్ధాన్ని ముగించండి, యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించండి అంటూ కూడా ట్రంప్ పుతిన్కి చెప్పారనేది ఇటు నేషనల్ మీడియా అండ్ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న అంశం. అంటే ప్రయారిటీ క్లియర్, యుక్రెయిన్ ఫస్ట్, ఇరాన్ నెక్స్ట్. అంటే యుక్రెయిన్ సంగతి మీరు చూడండి, ఆ తర్వాత మీరు మా గురించి మాట్లాడుతురు కానీ అర్థం వచ్చేలా మాట్లాడడం. ఇక దీని తర్వాత గ్లోబల్ టెన్షన్స్ అండ్ పొలిటికల్ సిగ్నల్ కాల్లో ఇంకా ఏం మాట్లాడుకున్నారు? మిడిల్ ఈస్ట్ కండిషన్స్ గురించి, అమెరికా రష్యా సంబంధాల గురించి, ట్రంప్పై జరిగిన దాడి గురించి, రీసెంట్గా ట్రంప్పై జరిగిన దాడి గురించి కూడా ఈ ఫోన్ కాల్లో కాన్వర్జేషన్కి వచ్చిందనేది వినిపించే మాట. ఈ కాల్ ఎందుకంత ఇంపార్టెంట్? ఇక్కడ 3 కారణాలు. యుద్ధం తగ్గే సిగ్నల్ ఇస్తుందా అంటే సీజ్ ఫైర్ మాట మొదటిసారి కాదు ఇది, కానీ ఇప్పుడు డైరెక్ట్ లీడర్ లెవెల్ పుష్ అనేది. అంటే అటు ట్రంప్ ఇటు పుతిన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అనేది ఒక అడుగు ముందుకు పడినట్టు. అండ్ దాంతోపాటు మధ్యలో యుక్రెయిన్ లేకుండా డిస్కషన్ జరగడం, ఇది కాంట్రవర్షియల్ మూవ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. 2 పెద్ద యుద్ధాలు ఒకేసారి డిస్కషన్కి రావడం, ఒక కాల్ గ్లోబల్ బ్యాలెన్స్కి కీలకంగా మారింది. ఇది పీస్ కాల్ అయితే కాదు, ఇది స్ట్రాటజీ కాల్. పుతిన్ ఏం చేస్తున్నాడు? సింబాలిక్ సీజ్ ఫైర్ ఆఫర్ ఇచ్చి ప్రెషర్ని తగ్గించుకోవడం అనేది జరుగుతున్న చర్చ. మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతోందనేది ఆబ్వియస్లీ డిస్కషన్కి వచ్చిన క్రమంలో ట్రంప్ ఏం చేస్తున్నాడు అనేది వినిపించే మాట. మీడియేటర్ రోల్ బిల్డ్ చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడా? నేనే వారు ముగిస్తా అంటూ ఒక నేరేటివ్ని ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? అయితే గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకుంటే యుక్రెయిన్ సైడ్ కాషియస్గా ఉంది. వెంటనే నమ్మే ప్రసక్తి కనిపిస్తడం లేదు, వాళ్ళు క్లారిటీ కావాలంటోంది. అంటే కాల్ జరిగిందంటే డీల్ ఫైనలైజ్ కాలేదన్నమాట. కానీ సింపుల్ ఫోన్ కాల్ అయితే కాదు ఇది. ఇది వార్ పాస్ కావాలా లేకపోతే ఇంకా ఎస్కలేట్ అవుతుందా అన్న దాని మధ్యలో ఉన్న కీలకమైన సిగ్నల్. ఇప్పటి స్టేటస్ ఏంటి అని మాట్లాడుకుంటే ఇది ఒక సీజ్ ఫైర్ ప్రపోజల్ ఉంది, కానీ అగ్రిమెంట్ లేదు, గేమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మనకి సింబాలిక్గా కనిపిస్తున్నమాట. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఏమంటున్నారు, ఇది దాదాపుగా చాలా రోజులు అయిపోతుంది, ఫ్యూయల్ రేట్లు పెరిగిపోతున్నాయి, ప్రపంచం మీద భారం పడుతుంది. అందుకే ఇద్దరి కాన్వర్సేషన్ చాలా 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 కీలకంగా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య బుధవారం ఇరువురు నేతలు కూడా మిడిల్ ఈస్ట్ పరిస్థితుల మీద అలాగే జియో పొలిటికల్ సిచ్యువేషన్ మీద మాట్లాడుకున్నారు. దాదాపుగా గంటన్నర పాటు జరిగింది వీళ్ళ డిస్కషన్. డైరెక్ట్ టాక్స్, యుద్ధం మొదలైనప్పటి నుంచి, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నది వెరీ ఫస్ట్ కాన్వర్సేషన్. మార్చి నుంచి చూసుకుంటే, అంటే ఫిబ్రవరి 28 నుంచి చూసుకున్నా కూడా. అయితే క్రెమ్లిన్ అంటే రష్యా ఏముంటుంది, యూరీ ఉషకోవ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక రష్యా వర్షన్ ఏంటంటే ఇద్దరు నేతలు కూడా డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నారు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఉన్న ఎస్కలేటింగ్ సిచ్యువేషన్ మీద. అండ్ ఇది రష్యా ఏముంటుంది, ఇరు దేశాధినేతలు కూడా పర్టికులర్ అటెన్షన్ పే చేయడం జరిగింది
ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ రిగార్డింగ్ ఇరాన్కి సంబంధించి అలాగే పర్షియన్ గల్ఫ్లో ఈ పరిస్థితుల మీద ఇరువురు నేతలు కూడా పర్టికులర్గా అటెన్షన్ ఇచ్చి మరీ మాట్లాడుకున్నారనేది, అంటే ఇద్దరు దృష్టి సారించి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుకున్నారనేది. అయితే పుతిన్ ట్రంప్ రీసెంట్ మూవ్, ఇరాన్కి సంబంధించిన రీసెంట్ మూవ్, దానికి ఆయన సమర్థించారు. ఏంటది? వ్లాదిమిర్ పుతిన్ డొనాల్డ్ ట్రంప్ డెసిషన్, మరి ముఖ్యంగా సీజ్ఫైర్ని కొనసాగిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన డెసిషన్కి మద్దతు తెలిపారు. అండ్ దానికి ఆయన సపోర్ట్ చేశారనేది ఇక్కడ రష్యా వర్షన్. ఇది కనుక కంటిన్యూ అయితే ఎందుకు ఇది కీలకంగా మారుతోంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే రష్యా చాలా కీలకమైన స్టేట్మెంట్ కింద మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ సీజ్ ఫైర్ కనుక అమెరికా ఒప్పుకుంది, అదొక కొన్ని రోజులు ముందుకు వెళ్తుందని చెప్పి ఇదే చర్చ కంటిన్యూ అవుతున్న క్రమంలో రష్యా కనుక దీనికి ఒప్పుకొని, అంటే ఇరాన్ కూడా ఒప్పించింది అనుకుందాం, ఒక విధంగా చెప్పాలంటే సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతుంది, కాల్పుల విరమణ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది బ్రేక్ అయితే మరి కండిషన్స్ ఏంటి? ఇక్కడ కనుక రష్యా కాస్త కళ్ళం వేయగలిగితే అమెరికాకు కొన్ని కండిషన్స్ పెట్టి సీజ్ ఫైర్ అనేది ఇరాన్ నుంచి జరగదని చెప్పి రష్యా ఇక్కడ అథారిటీ ఇచ్చారు, లేకపోతే ఇక్కడ అష్యూరెన్స్ ఇచ్చి అమెరికాను కనుక ఒప్పించగలిగితే, లేకపోతే అమెరికా నుంచి ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని రష్యా కనుక ఇరాన్ ఒప్పించగలిగితే ఈ వార్ పూర్తిగా సమస్య పోదు. కానీ ఆ పీఠముడి వీడే అవకాశం ఉంటుంది. బట్ ఆ పీఠముడి ఎక్కడుంది? వెళ్ళి హార్మూజ్ జలసంధిలో ఉంది. మరి హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఆల్రెడీ ఒప్పుకుంది, బట్ ట్రంప్ ఒప్పుకోకపోవడం కారణంగానే అక్కడ పీఠముడి ఉంది. మరి రష్యా దానికి సహకరిస్తుందా? ఇక్కడ దీని గురించే ప్రస్తుతం ఆ స్టెబిలిటీ కావచ్చు, లేకపోతే సిచ్యువేషన్ ఆ ఫ్రీజ్ అయింది అనుకోవడానికి బలంగా మాట వినిపిస్తున్న సందర్భం. కంటిన్యూ చేస్తే ఇక్కడ ఇంకా పుతిన్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు తన యుఎస్ కౌంటర్ పార్ట్కి. ఎందుకంటే డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్, మీరు కనుక కొత్తగా మళ్ళీ ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్ దిగితే, ఇది నేనంటున్న మాట కాదు, టైమ్ ఆఫ్ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏముంటుంది, ఒక న్యూ మిలిటరీ యాక్షన్ కనుక ఇరాన్లో మీరు దించితే ఒక డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది ఒక వార్నింగ్ ఇచ్చాడు ఏకంగా ట్రంప్కి. మీరు కనుక కొత్తగా బలగాలను దింపితే అక్కడ మీరు చాలా విపరీతమైన డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు పుతిన్? ఇన్ఎవిటబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్ కేవలం ఇరాన్కి మాత్రమే కాదు, ఇరాన్ పొరుగున్న దేశాల మీద కూడా ప్రభావం ఉంటుంది. అండ్ ఎంటైర్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కూడా దీని ప్రభావం చూడాల్సి ఉంటుంది అనేది ఇక్కడ ట్రంప్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన వార్నింగ్. అండర్లైన్గా మాట్లాడుకుంటే యుఎస్ అండ్ ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ని రిజార్ట్ చేయాలి. ఇంకొకసారి యుఎస్ అండ్ అమెరికా కలిపి ఆలోచించుకొని అక్కడి నుంచి విరమించుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇది కేవలం అక్కడికి కాదు, యావత్ ప్రపంచానికి ఇది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. బియాండ్ మిడిల్ ఈస్ట్తో పాటు రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ రష్యా విక్టరీ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. రష్యా విక్టరీ డే సెలబ్రేషన్స్ May 9th ఉన్నాయి. అండ్ వరల్డ్ వార్ 2 ముగింపు సందర్భంగా యానివర్సరీని పురస్కరించుకొని May 9th విక్టరీ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి రష్యాలో. అక్కడ ఆ రోజుకి సంబంధించి టెంపరీగా సీజ్ ఫైర్ అయితే మాత్రం ఉంటుంది, కాల్పుల విరమణ ఉంటుంది యుక్రెయిన్లో అనేది రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చెప్పుకొచ్చాడు. అండ్ అది ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. రష్యా లీడర్ పుతిన్ ఏమంటున్నారు? ఈ కమమరేషన్స్ కావచ్చు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా యుక్రెయిన్లో అయితే మాత్రం తాత్కాలికంగా కాల్పుల విరమణ ఉంటుంది. బట్ మీ పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటే, అంటే ట్రంప్ని ప్రశ్నించినప్పుడు మీరు ముందు మీ యుక్రెయిన్ సంగతి చూసుకోండి, అప్పుడు ఇరాన్ గురించి మాట్లాడదామని ట్రంప్ చెప్పిన వర్షన్గా. కానీ ఇద్దరు మాట్లాడుకోవడం ఇది ఎలా చూడాలి? ట్రంప్ వింటాడా? ట్రంప్ వినే వ్యక్తిత్వమేనా ఇక్కడ? ఎందుకంటే ఇదే అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు వెళ్ళినప్పుడు కావచ్చు, అమెరికాకు వెళ్ళడం కాదు, వీళ్ళిద్దరూ డిస్కషన్స్ కోసం కలిసినప్పుడు మరిన పరిణామాలు అందరికీ తెలిసిందే కదా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ వీళ్ళిద్దరూ కలుసుకున్న సందర్భంలో ఎంత హెల్దీగా కనిపించిందో వాతావరణం. బట్ ఆ తర్వాత మారిపోయే పరిణామాలు. యుక్రెయిన్ దాడులు చేస్తుంది రష్యా మీద, ఎస్పెషలీ వార్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తుంది. ఇదే ఇజ్రాయెల్ గాజా మీద దాడికి వెళ్ళింది. ఇదే ఇజ్రాయెల్ హౌతీల మీద దాడి చేస్తుంది. అండ్ 4 వైపులా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇరాన్కి సపోర్ట్గా ఉన్నవాళ్ళు. ఇరాన్కి సపోర్ట్గా ఉన్న నేషన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న రెబల్ గ్రూప్స్, వీళ్ళని ప్రాక్సీస్ని. సో బట్ ఎక్కడిది క్లిక్ కాలేదు, అది ఇంకా బెరిసి కొట్టింది. అండ్ ఇప్పుడు ఇదే సినారియో గురించి మాట్లాడుకుంటూ ఉంది.
పుతిన్ ఎంత వార్నింగ్ ఇస్తున్నా ట్రంప్ వినే వ్యక్తిత్వమేనా? ట్రంప్ వింటాడా అనేది. పుతిన్కు ట్రంప్ భయపడుతున్నాడా? అండ్ ఇప్పుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ట్రంప్ దిగుతాడా? ఎందుకంటే ఇక్కడ సాధారణంగా చూస్తూ ఉంటారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా సాఫ్ట్గా వెళ్తూ ఉంటాడు. ఒక వార్నింగ్ ఇస్తాడు, వార్నింగ్ ఇచ్చిన తర్వాత వినకపోతే పరిస్థితులు మారిపోతుంటాయి, తన క్యాలిక్యులేషన్ తను వెళ్ళిపోతూ ఉంటాడు. ట్రంప్ లాగా ఏది చెప్పి చేయడు, ట్రంప్ లాగా ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడు. అన్నాడా చేస్తాడంతే, చేస్తాడా ఆ మాటకు నిలబడతాడంటే, ఆ మాటకు నిలబడి ఉంటాడు అంతే, అది వినిపించే మాట. కాబట్టి ఇప్పుడు ట్రంప్ని పుతిని పోల్చడానికి చాలా ఫరక్ ఉంటుంది. ఇది అంటూ ఉంటారు కదా, ఆస్మాన్ ఫరక్ అని చెప్పి. కాబట్టి వీళ్ళిద్దరూ ఇద్దరే అలా చెప్పి ఇద్దరిని కూడా తీసి పారేయలేము. ఒకరు అమెరికా అధ్యక్షుడు, ఇంకొకరు రష్యా అధ్యక్షుడు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సందర్భం మీరు ఎలా చూస్తారు? ఇది కొలుక్కొచ్చే అవకాశమా, లేకపోతే ఒక సందిగ్ధత ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? లేకపోతే పుతిన్ కాల్ చేసి మాట్లాడుతున్న క్రమంలో యుక్రెయిన్ అంశం తీసుకొచ్చాడు కాబట్టి ట్రంప్ దాని మీద గుర్రుగా ఉంటాడా? లేకపోతే ఇరాన్ గురించి ప్రస్తావించినప్పుడు నువ్వు ముందు యుక్రెయిన్ గురించి చూసుకొని చెప్పి ట్రంప్ అన్నాడు కాబట్టి ఇక్కడ పుతిన్ కాస్త కోపం వ్యక్తం చేసే అవకాశం ఉందా? ట్రంప్ అక్కడ ఆగ్రహం వ్యక్తం అవుతాడా ఇరాన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు? ఒక ఆసక్తికర పరిణామం. మొత్తంగా ఏం జరిగే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేడు ఏపీఎస్ఎస్సీ బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600కి 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. 600కి గాను 598, ఆ పైన 18 మంది, 597, ఆ పైన 64 మంది, 595, ఆ పైన 258 మంది, 550, ఆ పైన 12,367 మంది ఎస్ఎస్సీలో స్టేట్ టాప్ మార్కులు సాధిస్తోన్న శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే. ఐఐటి, జేఈఈ, నీటుల్లోనూ ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధిస్తున్నారంటే శ్రీ చైతన్య స్కూల్ టెక్నో, సి బ్యాచ్, సిఓ ఐపీఎల్ ప్రోగ్రాముల వల్లే. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. నిన్నటి తెలంగాణ ఎస్ఎస్సి స్టేట్ టాప్ 597 మార్కులు సాధించిన 4 విద్యార్థులలో 2 కేశవరెడ్డి విద్యార్థులే. ఇది అపూర్వం, అనితర సాధ్యం. నేటి ఏపీ ఎస్ఎస్సి 2026 ఫలితాల్లోనూ కేశవరెడ్డి విశ్వరూపం. 597, 597, 596, 595, 594, 593, 592, 591, 590. ఇలాంటి టాప్ మార్కులన్నీ క్లీన్ స్వీప్. అందుకే టీఎస్ఎస్ఎస్సి అయినా ఏపీఎస్ఎస్సి అయినా ఎందులోనైనా సరే ఎవరైనా కేశవరెడ్డి తర్వాతే.